కాలువలో పడి 80 గొర్రెల మృతి, పెంపకందారులకు 8 లక్షల ఆస్తి నష్టం. ప్రభుత్వం నష్టపరిహారం అందించి పెంపకందారులను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం డిమాండ్. ప్రమాదవశాత్తు కాలువలో పడి 80 గొర్రెలు మృతి చెందడంతో పెంపకందారులకు 8 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించి పెంపకందారులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకం నంద్యాల, కర్నూలు జిల్లా నాయకులు రాముడు, నందవరం శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. బేతంచెర్ల మండలం నుండి కొమ్మనపల్లె గ్రామానికి చెందిన పరశురాముని 42 గొర్రెలు, భూగానపల్లె గ్రామానికి చెందిన నాగేశ్వి 38 గొర్రెలు మేపుకోవడానికి బేతంచెర్ల మండలం, బనగానపల్లె మండలం, నందవరం గ్రామానికి వస్తుండగా చెరువుపల్లి నందవరం గ్రామం మధ్యలో ప్రమాదవశాత్తు కాలువలో పడి 80 గొర్రెలు, పరశురాముడు 42, నాగేష్ 38 గొర్రెలు మృతి చెందాయని, దీంతో పెంపకందారులకు తీవ్ర నష్టం వాటిల్లింది, దిక్కుతోచని స్థితి ఏర్పడిందని వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి నష్టపోయిన పెంపకందారులకు పరిహారం అందించాలని, అదేవిధంగా నష్టపోయిన గొర్రెల పెంపకందారులకు రుణాలు అందించి వారిని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పరశురామునివి ఒకతను, అదే మండలంలో భూగానపల్లె నాగేశ్ అనే అతను ఒకనివి, ఇద్దరు కలిసి ఒకరివి 38, ఒకరివి 40 జీవాలు, సుమారుగా 8 లక్షల దగ్గర నష్టపరిహారం అవపడుతుంది. ఈ మేపులకు వలస వస్తే ప్రతి సంవత్సరం ఇక్కడ బేతంచెర్ల మండలం వాళ్ళల్లో ఇక్కడ నందవరం, బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి ఇట్లా మేపులకు వచ్చేవాళ్ళు. ఆ మేపులకు వచ్చుండగా ఈ చెరుపల్లె నందవరం మధ్యలో ఒక కాలువలో వెనుబడి ఒకదాన్ని తట్టుకుని కిందపడి ఇవి మృతి చెందడం జరిగింది. గొర్రెలు వీళ్ళ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము మరి కోరుకుంటున్నాము.